ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఏంది వాని రాకుండా నేను వచ్చినా చూస్తున్నారా? మా వానక్కకు చిన్న పనుంటే ఊరికి పోయిందుల్లా, అందుకే నేను వచ్చిన. మొదలైతే హెడ్లైన్స్ ఇద్దాం. మందుబాబుల పొట్ట కొడుతుండ్రు బరండి షాపులు. ఎంఆర్పి కంటే ఎక్కువ కమ్ముతున్నారట కోటర్ కీసలు. తిరగబడ్డ జనాలకు భయపడ్డాడు టీఎంసీ లీడరు. కనబడకుండా కప్పుకున్నాడు చీరలు. చెరువుల లూటి చేసిండ్రు షాపలు. కొర్రమేన్లు బొచ్చలు పట్టుకపోయిండ్రు జనాలు. డ్రంక్ అండ్ డ్రైవ్ లా పోలీసు కొట్టిండు చెంప మీద. పెద్ద సార్లు గరమైండ్రు ఆఫీసర్ మీద. జూనియర్ ఎన్టీఆర్ కుకీస్ పంపిండు చిన్న పిల్లలకు. సర్ప్రైజ్ గా పార్సల్ చేసిండు అభిమాని అడ్రస్ కు. విజయ్ దేవరకొండ మీ పెళ్లికి మస్తు మందిని పిలిచిండ్రు. పెద్ద పెద్ద లడ్డూలు పెట్టిండ్రు, స్వీట్లు పెట్టిండ్రు. మరి నన్నెందుకు విలువలేదు అని అనుకుంటా ఓ చిట్టి తల్లి వీడియో చేస్తే ఆ వీడియోని చూసిన విజయ్ రష్మిక ఆమెను పిలిచి నిజంగానే పెద్ద పెద్ద లడ్డూలు పెట్టిండ్రు. యాదికున్నదా? అయితే సేమ్ గట్లనే ఇప్పుడు ఎన్టీఆర్ ఇద్దరు పిల్లలకు కుకీస్ పంపిండుల్లా. అవును, స్వయంగా ఎన్టీఆర్ చేత్తో చేసినయేనట. విజయ్ దేవరకొండ ఈ చిట్టి తల్లి కోరిక తీరిస్తే జూనియర్ ఎన్టీఆర్ ఇంకో ఈ ఇద్దరు చిన్నారుల కోరిక తీర్చిండు. ఈ ఇద్దరు పిల్లగాళ్ళ కుకీస్ తింటున్నారు కదా, ఇవి జూనియర్ ఎన్టీఆర్ పంపినాయే. అవును, స్వయంగా ఆయన చేత్తోనే తయారు చేసిండట. మరి వీళ్ళకి ఎట్లా పంపిండు, ఎందుకు పంపిండు అని అంటే, ఇంకో సాయి తేజ అనయ్య అన్న మా ఇద్దరు పిల్లలకు 2 కుకీస్ పంపన్నా అని ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టిండట. ఇక అది మస్తు వైరల్ అయిందట. దాన్ని చూసిన ఎన్టీఆర్ అడ్రస్ పెట్టు అన్నాడట. అంతే, ఈ అన్న అడ్రస్ పెట్టిన పోలే ఆ అడ్రస్కు ఆటోగ్రాఫ్ పెట్టి మరీ కుకీస్ పంపిండు. ఇక వీటిని అందుకున్న సాయి తేజ ఇంట్లో మస్తు ఖుషి అయ్యారు. పిల్లలతోని థ్యాంక్ యూ ఎన్టీఆర్ మామా అని చెప్పించిండ్రు. ఇక ఇది చూసి మీరు కూడా మీ ఫేవరెట్ హీరోలను మాకు అది వంపుండ్రి, మాకు ఇది వంపుండ్రి, మిరపకాయ బజ్జీలు వంపుండ్రి, లేకపోతే జిలేబీ వంపుండ్రి అని అడిగారు. అందరికి టైం ఉండద్దా మీకు వంపనీకి? నోరు మూసుకోవాలి, గమ్మునుండాలి, లొల్లి పెట్టుకోవద్దు, కీసులు ఆడద్దు. నోరు మూసుకుంటేనే ఎటువంటి ఇబ్బందులు రావు అని అంటున్నాడు తెలంగాణ డీజీపీ సారు. ఆవు నిజమేనుల్లా? అరే ఇదేంది, డీజీపీ సార్ ఎందుకు నోరు మూసుకోమంటాడు? అసలు ఏ విషయంలో సారు నోరు మూసుకోమంటున్నాడు అంటే చూసేయండి మీరే. ఓ నీ కథ సల్లగుండా, ఇదెక్కడిచ్చంద్రం? అందరినీ నోరు మూసుకోమని చెప్పి తీరా చూస్తేనేమో డీజీపీ సారే నోరు మూసుకుంటున్నాడు. అసలు ఏంది ఈ నోరు మూసుకునే ముచ్చట్ను ఎందుకు ముంగటేసుకున్నాడు సారు అంటే, ఇదాట అసలు ముచ్చట. అందరం మనుషులమే కాబట్టి అందరికి కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు నోరు మూసుకొని బయటికి పోతే ప్రశాంతంగా ఉంటదట. అందుకే నోరు మూసుకోవాలి అని చెప్తున్నాడు. అట్లనే ఎవరైతే తట్టుకోగలిగి నోరు మూసుకుంటుందో హైదరాబాదు కంటోన్మెంట్ ఏరియాల కలిసి ఉంటే కలదు సుఖం అనే పేరు మీద పెట్టిన ప్రోగ్రామ్ కు హాజరుపడ్డ సారు ఈ మాటలు మాట్లాడుకొచ్చిండు అన్నట్టు. భార్య భర్తలు కోపం మీద ఉన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకొని 10 నిమిషాలు బయటికి పోతే అంతా ప్రశాంతంగా ఉంటది. ఉద్యోగాలు చేసే దగ్గర కూడా బాసుల మీద కోపం వస్తే జరంతా ఓపికతోని వ్యవహరించేటోళ్ళే సక్సెస్ అవుతారు, పంచాదులు తగ్గుతాయి అని వివరించే క్రమంలో ఇట్లా సారు నోరు మూసుకొని చెప్పిండు అన్నట్టు. మరి చెప్పింది కూడా నిజమే కదా. ఒక్క సెకండ్ అట్లా నోరు మూసుకుంటే ఎన్ని గొడవలు ఆగిపోతాయి చెప్పుండ్రి. ఇగో ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఆల్మగల నడమ కీసులాటలు అవుతున్నప్పుడు ఎవరన్నొకరు నోరు మూసుకొని బయటికి పోన్రి ఒక 10 నిమిషాలు. ఏమంటున్నాం?
పండుగలు వచ్చినప్పుడు కొందరు చికెను, కొందరు మటను, కొందరు చేపలు తెచ్చుకుంటారు. ఇక కొందరేమో కోడిగుడ్లు వండుకుంటే ఇంకొందరేమో పప్పు చారు వేసుకొని తింటారు కదా. కానీ ఎక్కడైనా గల్లీ మొత్తం చేపల కూర వండుకొని తింటే చూసిండ్రా? ఏంది గల్లీ మొత్తం చేపల కూరనా? అసలు గల్లీ మొత్తానికి చేపలు ఏడ దొరుకుతాయి అని అంటారా? ఈడ గల్లీ గాదుల్లో ఊరుకు ఊరంతా చేపల కూర వాసన వచ్చింది. ఎట్లా అంటారా? ఇగో గిట్లా. ఇది దండయాత్ర, చెరువుల చేపల మీద దండయాత్ర అని ఒక్కటే గంటల చెరువును మొత్తం లూటీ చేసిండ్రు మైబాద్ జిల్లాల. ఇగో ఈ పబ్లిక్ కు అగో చూడుండ్రి, చెర్ల చేపల కంటే ఎక్కువగా జనాలు ఎట్లా జిబజిబం అంటున్నారో. ఓ కొడుకో, వలలు, చీరలు, లుంగిలు పట్టుకొని కిలోల కిలోల చేపలు పట్టిండ్రు కదా. గీ కాకేమో మస్తు ఖుషిగా ఉన్నాడు కదా. ఏ చేపలు పడ్డాయో మరి. కొర్ర బట్టలు పడ్డాయా? ఎంజాయ్ ఎంజాయ్. రాత్రికి పులుసు పెట్టి ముక్కలు మంచిగా గుమ్మాయి. మరి ఈ చిచ్చాకే కాదుల్లో అందరికి గట్టిగానే పడ్డాయి కదా బుడ్డ వరకలు, బొచ్చెలు, కంశలు. సిరోల్ మండలం గోపతండ దగ్గరున్న బందంగుంట చెర్ల లూటి ముచ్చటిది. అయితే మత్స్యకారులు లీజుకు తీసుకొని చేపలు వంచితే ఈ చెర్ల ఇంకా చాలా చేపలే ఉన్నాయట. కానీ మృగశిర కార్తె వచ్చిందని ఊరోళ్ళంతా మాట్లాడుకొని పోయి ఇట్లా చెర్లకు దిగితే ఒకటే దెబ్బకు లూటి పోయింది. కానీ ఊరంతా చేపల కూర వాసన మామూలుగా రాకున్నాలే పోన్రి. తెలంగాణ పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీసులు, ఫ్రెండ్లీ పోలీసులు అంటే తెలంగాణ పోలీసులు అని పెద్ద పోలీస్ ఆఫీసర్లు చెప్తారు. లీడర్లు కూడా స్పీచ్లు ఇస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టినప్పుడు తాగుబోతులు ఎంత సతాయించినా పోలీసులు ఫ్రెండ్లీగానే ఉంటుంటే చూస్తున్నాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఏం జరిగిందో తెలుసునా? అప్పర కొడుకా, పోలీస్ ఆయన చెంప చెల్లు మనిపి అని అనిపించిండు పో. పాపం అన్న ఫేసు చూడుండ్రి, ఒక్కటే దెబ్బకు ఎట్లయిందో. ఓ వింటున్నావా? ఓ పోలీస్ సారు, రికార్డ్ అవుతున్నదట. కొట్టకని అంటున్నాడు మీ పోలీస్ దోస్తు. ఓ అన్న, నువ్వు తాగితే తాగినవని వస్తది, లేకుంటే లేదు గాని వాళ్ళనట సతాయించకుండా ఊదనట్టు ఊదవే. అబ్బర బిడ్డ, నువ్వు ఊదితేందే అన్న? పండ్లతో ఎందుకు గొరుకుతున్నావు పుల్లను? ఇదెక్కడి కథ? పోలీస్ ఆయన చెయ్యి వాసన యూత్తుండు. హైదరాబాద్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే సరిగ్గా ఊదలేడని పోలీస్ ఆయన చెంప చెల్లు అనిపించిండు. కానీ అయ్యలు పోలీస్ పెద్ద ఆఫీసర్లు చూసిండ్రా? ఏదన్నా తప్పుంటే స్టేషన్ కు తీసుకుపోయి మాట్లాడాలి, వినకుంటే నచ్చ చెప్పి ఊదియాలే. కానీ ఇదెక్కడి కొట్టుడు సారు? మరి పోలీస్ ఆయన మీద పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో లేకుంటే గమ్మున వదిలేస్తారో తెలియదు గాని పోలీస్ ఆయనకు మాత్రం కోపం బగ్గనే ఉన్నది పోన్రి. అరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కొట్టుడైంది ఎప్పుండ్రి? అధికారం ఉన్నప్పుడు మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు పబ్లిక్ ను పీక్క తింటారు లీడర్లు. ఇంత గవర్నమెంట్ చేంజ్ కాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్లు జాక్కుంటారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గిదే కథ నడుస్తున్నది. కేసులున్న టీఎంసీ లీడర్లను దొరకబట్టి లోపటేసే పనుల పడ్డారు పోలీసులు. ఆగో అట్లనే ఒక కేసులా ఒక లీడర్ని అరెస్ట్ చేసేటందుకు ఆయన ఇంటికి పోయిండ్లు. ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంటే ఇదే కావచ్చు. ఒక టీఎంసీ లీడర్ ను అరెస్ట్ చేసేటందుకు పోలీసులు ఆయన ఇంటికి పోయిండ్లు. ఇల్లంతా ఎనుకులాడినా ఆయన పల్లె. లాస్ట్ కు ఒక అర్రల పోయి చూస్తే అక్కడ చీరల ప్యాకెట్లన్నీ గుట్టలు గుట్టలు పడి ఉన్నాయి. పోలీసులకు డౌట్ వచ్చి వాటిని లేపి చూసేటాళ్లకు పుట్టల నుంచి పావు గద బయటికి వచ్చినట్లు చీరల మధ్య నుంచి తల బయటికి పెట్టిండు. పోరిని కథ సల్లగుండా అని ఆశ్చర్యపోయిన పోలీసులు ఆయనను లేపి స్టేషన్ గుంచబోయిండ్లు. హౌరా జిల్లా ఉదయ్ నారాయణపూర్ లో ఉండే బ్రహ్మానంద చక్రవర్తి అనే ఈ టీఎంసీ లీడరు పబ్లిక్ దగ్గర కట్టుమని పేరుతోని పైసలు గుంజేటోడాట. ఎలక్షన్ల ముందు జరిగిన గొడవలల్లో కూడా ఆయన మీద కేసులున్నాయట. గవర్నమెంట్ మారినాక గిస్వంటి గల్లీ లీడర్లను దొరకబట్టే పనుల పడ్డరు పోలీసులు. ఇక ఈ ముచ్చట తెలవంగానే ఈ బ్రహ్మానంద చక్రవర్తి గిట్ల జాక్కొని దొరికిపోయిండు.
మొన్న కూడా ఇంకొక టీఎంసీ లీడరు గిట్లనే దొంగోళ్ళెక్క జాక్కున్నాడు. అగో చూస్తున్నారా, పిల్లి లెక్క మంచం కింద వచ్చి నాకేం తెలియదు అన్నట్టు చూస్తున్నాడు. ఈ మోతవారి కూడా హౌసింగ్ స్కీమ్ కింద సర్కార్ ఇచ్చే ఇండ్లు ఇప్పిస్తానని పేదోళ్ళ దగ్గర 12 లక్షల దాకా వసూలు చేసి తప్పించుక తిరుగుతున్నాడట. మా పైసలు మాకు ఇచ్చేయి అని ఇప్పుడు పబ్లిక్ కు మరల పడేటాళ్లకు మంచం కింద పోయి జాక్కున్నాడు. ఇక లాస్ట్ కు పోలీసు వాళ్ళు వచ్చి ఆయనను బయటకు గుంజి స్టేషన్ కు తీసుకుపోయిండ్లు. చేతుల పవర్ ఉన్నప్పుడు పబ్లిక్ ను పీక్క తింటే అధికారం పోయినాక ఇగో గిస్వంటి పరిస్థితే వస్తది అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. అబ్బాబ్బాబ్బా, ఈ కుక్కలు పరిశాన్ చేస్తున్నాయుల్లా. మొన్నటి దాకానేమో రోడ్డు మీదకి చిన్న పిల్లలు ఎవరన్నా వస్తే ఎట్లా గరిచినాయో చూసినాం కదా. ఇప్పుడు రోడ్డు మీద పెట్టిన కార్ను కూడా ఇడిచిపెడతలేవు. ఇంగో ఈ కార్ను ఏం చేసినాయో చూడుండ్రు ఒకపారి. అడి అడి ఈ కుక్కలేందో ఏమో రోడ్డు మీద కారు పెట్టి దాని మీద కవర్ కప్పినా కూడా ఏడి కాడికి వీకి పడేస్తున్నాయి. ఇట్లా కిందుండి కవర్ను వీకిందే కాకుండా ఈ 3 కుక్కల్లా ఓ కుక్క కారు మీదికి ఎక్కి చింపుదామని చూసింది. మరి కారు మీద ఈ కుక్కలకు ఏం పగనో ఏమో గానీ ఇట్లా చింపబట్టినాయి. ఇంకా నయం కారు మీద కవర్ ఉన్నది కాబట్టి కవర్నే చింపినాయి. అదే కవర్ లేకుంటే బ్యానెట్ను బరా గీకు కావచ్చు. కానీ తెల్లారి ఈ కారు ఓనరు కారును చూసుకున్నాక ఎట్లా ఫీల్ అవుతాడో ఏమో. చంద్రబాబు ఏమన్నాడుల్లా ఎలక్షన్ల ముందు? మేం గెలిస్తే తక్కువ ధరకే మందన్నాడా? ఇక పవన్ కళ్యాణ్ అయితే ఆవేశం స్టార్ అన్న రేంజ్ లా గొంతంతా పోయేటట్టు అరుచుకుంటా మద్యపాన ప్రియుల పొట్టగొట్టవన్నాడా? ఇక ఇప్పుడు వాళ్ళే కదా అధికారంలో ఉన్నది, మరి ఎందుకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్టుల్లా? మేము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే మందు అందిస్తామన్నారు. ఇక అధికారంలోకి వచ్చినాక మస్తు దోసుకుంటున్నారు. మరి చంద్రబాబు సారు ఇదేనా మీరు ఇచ్చే తక్కువ ధర మందు? 150 160 అమ్ముతారా? 10 రూపాయలు ఎక్స్ట్రా 160 లేకపోతే ఇట్టనే ఎక్కువ ధరకు అమ్ముకోనని మీరే చెప్పిండ్రా? 10 ఎక్స్ట్రా. అరే రోజు ఎక్కడో ఒకడ మందు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు అనే వార్తలు రానేవట్టే. బెల్ట్ షాపులు రాత్రంతా ఓపెన్ చేసే ఉంటున్నాయని అందరికీ కనబడుతూనే ఉండే. అయినా కూడా ఇప్పుడు మందు గురించి మాట్లాడరేంది బాబు గారు? అంటే గెలిచేదానిక క్వాలిటీ మందు, గెలిచినాక నకిలీ మందా? ఒడ్డెక్కదానిక తక్కువ ధర, ఒడ్డెక్కినాక ఎక్కువ ధరనా? ఇది ఈ రోజుతోనే అయిపోతుందా సారు? లిక్కర్ ధర తగ్గిస్తామన్నప్పుడు సంబరపడ్డ మందు బాబులు లిక్కర్ ధరను ఇట్లా ఇష్టం ఉన్నట్టు పెంచితే ఊకుంటారు అనుకుంటున్నారా అని అనవట్టిర్రు. ఈ ఎక్కువ మందు రేట్లను చూసిన వాళ్ళు ఇది విశాఖపట్నంలో ఉన్న ఓ వైన్ షాపు ఎంఆర్పి మీద 10 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్నారట. ఇదేందని అడిగితే పైనుంచి ఆర్డరు అని అంటున్నారట. మరి పైన అంటే అధికారంలో ఉన్నది చంద్రబాబు పవన్ కళ్యాణే కదా, మరి ఇప్పుడెందుకు మాట్లాడతలేరు అని అంటే మద్యపాన ప్రియుల కడుపు కొట్టినట్టేనా? 150 160 అమ్ముతారా? 10 రూపాయలు ఎక్స్ట్రా. గవర్నమెంట్ ఉద్యోగంలో ఏమున్నదయ్యా? గప్చుప్ బండి పెట్టుకోండ్రి, ఫుల్గా ఆమ్దాని ఉంటది. గల్లెపెట్ట కూడా గలగల అంటది. సర్కార్ నౌకరీ చేసే వాళ్ళకు కూడా గింత ఇన్కమ్ ఉండది అని అంటున్నాడు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సారు. నేను చెప్పేది నమ్మిక లేకపోతే ఒకసారి గోకుల్ చాటుకు పోయి చూసిరాన్రి అని ఒక ఐడియా కూడా ఇచ్చిండు. అవు గటి రోసారి. గోకుల్ చాట్ కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే రోజు ₹1,00,000 రావు. ఏ ఉద్యోగస్తుని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఒక రకంగా ఎంప్లాయ్మెంటే. ఇన్నారు కదా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సారు నిరుద్యోగులకు ఇచ్చిన ఉచిత సలహా. సర్కార్ కొలువుల కోసం ఎదురు చూసుకుంటా ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? గవర్నమెంట్ ఎంత మందికని ఉద్యోగాలు ఇస్తుంది? ఏదో ఒక పని చేసుకుని బతకాలే. అవసరమైతే గప్చుప్ బండి పెట్టుకోండ్రి అని అంటున్నాడు. ఆయన ఎవరో మాట్లాడిండు మిర్చి బజ్జీలు వేసుకుంటే కూడా ఉద్యోగమేనా అని. మరి గప్చుప్ల బండి గోకుల్ చాట్ కొద్ది తెలుస్తుంది. గోకుల్ చాట్ కౌంటర్ రోజు ₹1,00,000 ఉంటుంది. మేము గెలుస్తే లక్షల కొద్ది గవర్నమెంట్ ఉద్యోగాలు నింపుతాం అని ఇటు రాష్ట్రము అటు కేంద్రము నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఇప్పుడు మిర్చి బజ్జీలు గప్చుప్లు అమ్ముకోమంటారా అని కామెంట్లు చేస్తున్నారు ఎంపీ సారు మాటలిన్న నిరుద్యోగులు. బా ఎండాకాలంలా తాపకు దూపైతుంటది. చల్లటి నీళ్లు గొంతుల పడితే అబ్బా పానం లేసొస్తుంది. ఇక తొవ్వలా తాగేటందుకు పనికొస్తుందని కొంతమంది ఎటన పోయేటప్పుడు వాటర్ బాటిల్ ఎంట తీసుకుపోతారు, లేకపోతే ఎక్కడన్నా షాప్లో కొనుక్కొని తాగుతారు కదా. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా తీరు వాటర్ బాటిల్ అమ్ముతున్నారు.
అయితే గీ వాటర్ బాటిళ్లతోనే కొంతమంది ఎట్లా మోసం చేస్తున్నారో చూడుండ్రో పారి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా నన్నెవ్వరు చూస్తలేతి అనుకుంటదట. అట్లనే గక్కడగా బట్టెవాజు గలుసుతా మమ్ముల ఎవ్వరు చూస్తలేరు అని అనుకొని ఏం చేస్తున్నారో చూడుండ్రి. తాగి పారేసిన ప్లాస్టిక్ బాటళ్ళు ఏరుకొచ్చి సాటుంగా నల్ల నీళ్లతో నింపుతున్నారు. అటెన్కాల వాటికి బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికిచ్చి సీలేసి ప్యాసింజర్లకు అమ్ముతున్నారు అన్నట్టు. అందులున్నాయి ఉత్త నల్ల నీళ్ళనే సంగతి తెలియక ప్యాసింజర్లు అవే కొనుక్కొని అవుతారు. దాంతోని పైసలు పోవుడే కాదు, ప్రాణాలు కూడా ఖరాబ్ అవుతాయి. జైపూర్లో జరుగుతున్న ఈ దొంగ దందాను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిళ్ళు. మీకు ఒక చిన్న క్వశ్చన్ ఉల్లా, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, సరేనా? మీకు ఒక చిన్న ఉద్యోగం, జీతం కూడా చిన్న జీతమే. అదే జీతంతోని ఇంటిని నడిపినరు. రిటైర్ అయ్యే వరకు ఎన్ని పైసలు సంపాదిస్తారుల్లా? ఎన్ని పైసలు సంపాదిస్తారు అంటున్నా? 50 లక్షలు, కోటి, 2 కోట్లు, 3 కోట్లు? ఓ ఓ వెన్నెలమ్మా, జర ఆగరాదు, ఆగు. గంత చిన్న జీతంతోని అన్ని పైసలు ఎట్లా వెనక పడతాయి? నువ్వు ఎట్లా అడుగుతున్నావు అని అంటే, ఇగో ఒకసారి గిడ చూడుండ్రి. కేవలం అంటే కేవలం 6,000 రూపాయల జీతంతోని కొలువులకెక్కి ఇంకా రిటైర్మెంట్ కాకముందే కోట్ల రూపాయలను కూడా పెట్టిండు. ఇంకో ఈడ కనబడుతున్న ఒడిశా రాష్ట్రం ఐటీడీఏ ఏఈఈ వైకుంఠనాథ్. అగో చూడుండ్రి, ఇంట్లో ఎంత ఘనం డబ్బులు ఉన్నాయో విజిలెన్స్లు ఎట్లా తీసిర్రో. మొత్తం 500 రూపాయల కట్టలే దగ్గర 2 కోట్ల రూపాయల నోట్లు వెళ్ళినాయట. బాబోయ్, పైసల కట్టాలని చూస్తుంటే కళ్ళు తిరిగినంత పని అవుతున్నదిలే. అట్లానే ఒక్క పైసలే కాదుల్లో 5 పెద్ద బిల్డింగ్లు, 13 ప్లాట్లు, బంగారం, వెండి, భూములు, కార్లు, ఇంకా ఇంట్లో ఖరీదైన వస్తువులు బయటపడ్డాయట. ఇట్లనే తనిఖీలు చేస్తున్నారట. ఇంకా కానీ రిటైర్ కాకముందే ఇంతగానం సంపాదించిండంటే దిగిపోయే నాటికి ఇంకెంతగానం కూడా పెట్టునో. కానీ చూడుండ్రి, లంచగొండ ఆఫీసర్ల పనితనం ఎట్టున్నదో. షి బెండకాయలు మా తోటలోనే వండిన లేత బెండకాయలు. ఓ బెండకాయలమ్మా, కిలో ఎంత? ఎంత ఎక్కడ దక్కా? 50 రూపాయలే. ఏంది 50 రూపాయలా? గంత ఎక్కడదమ్మా? 30 రూపాయలకే ఇయ్యరాదు? ఇంగో గిట్లనే బేరం ఆడతారు కదా మన అమ్మలక్కలు. కానీ అదే అమెరికాలో బెండకాయల రేటు చూస్తే బెంబేలు ఎత్తిపోతారు. అమెరికాలో ఉన్న వాళ్ళు బెండకాయ కూర వండుకున్న తందుకు 1కి 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించాలనేమో. అవునులా, ఎందుకంటే వీటి ధరలు అక్కడ ఎంత ఉన్నాయో తెలిస్తే మస్తు షాక్ అవుతారు. నిజమేనులా, 100 కాదు, 200 కాదు, 300 కాదు, అక్షరాల 7,200 రూపాయలట. వామ్మో, ఏంది నమ్ముతలేరా? ఇంకో మన ఇండియా అన్ననే అమెరికాలో ఉన్న సూపర్ మార్కెట్ల వీడియో తీసిండు చూడుర్రి. 1 किलो लेने जाएंगे तो 7-8 हजार रुपए किलो मिलेगी. విన్నారా? బెండకాయలను ఫ్రై చేసి స్నాక్స్ లెక్కన తినతందుకు రెడీ చేసి పెడుతున్నారట డబ్బాలల్లా. ఇక వీటిని అక్కడి లెక్కన $6.42, అంటే మన పైసలల్లా 7,200 అన్నమాట. ఇక ఈ వీడియో వైరల్ అవుడుతోని నేను అమెరికాకు బెండకాయలు ఓ లారీ పంపితే చాలు మంచిగా కోటీశ్వరని అయిపోతా అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇవి ఇయాల్టి గరం వార్తలు. మన టైం అయితే ఎరికే కదా, ప్రతిరోజు రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు ఉంటాయిగా. మీరైతే చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టాటా.